తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు చేపట్టిన బంద్ 3వ రోజుకు చేరింది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల సమీకరణ హేతుబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 3 మాసాల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. కాలేజీల బంద్ సర్కార్ చర్చలపై సందిగ్ధత నెలకొంది. ఈ బకాయిల్లో 50% చెల్లించాలని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు పట్టుబడుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, ఎంత బకాయిలు ఉంది? 50% అయితే తక్షణమే చెల్లించాలని పట్టుబడుతున్నాయి యాజమాన్యాలు, కాలేజీల యాజమాన్యాలు. సో ఏం చెప్తోంది ప్రభుత్వం, ఏంటి మీదకి ఇన్పుట్స్? మరి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు చేపట్టిన బంద్ 3వ రోజుకు చేరింది. 3వ రోజు కూడా విద్యా సంస్థలు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా బంద్ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల హేతుబద్ధీకరణ నిధుల సమీకరణ అంశంపై కమిటీని వేసింది. 16 మంది సభ్యులతో కమిటీ వేసింది. ఈ కమిటీ 3 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీలో ఫాతి ఈ సమాఖ్యకు సంబంధించిన 3 సభ్యులను కూడా నియమించినట్టు తెలపడం జరిగింది. మొత్తంగా ఈ సమ్మె బంద్ ప్రభావం అయితే కొనసాగుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1900 కళాశాలలు ఉన్నాయి. 1900 కళాశాలలు, అందులో 900 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేటు ఉన్నత విద్యా మండలికి సంబంధించి మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు 10,000 కోట్లకు పైగానే బకాయిలు ఉన్నాయి. వాటిలో 600 కోట్ల రూపాయలు దసరాకు చెల్లిస్తామన్నారు, ఆ తర్వాత దీపావళికి చెల్లిస్తామన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. మిగతావి విడుదల చేయలేదని చెప్పి గత 3 రోజులుగా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా బంద్ పాటిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు లేకపోవడంతో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా బంద్ పాటిస్తున్నాయి. అయితే ఈరోజు సాయంత్రం మరోసారి ఫాతి ఉన్నత విద్యా మండలి సమాఖ్యకు సంబంధించి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య మరోసారి సమావేశం కాబోతుంది. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు పిలుస్తుందా అన్నది కొంత ఆశగా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. హరి, సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.